నాలుగోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుంది. అందులో భాగంగానే 2029 ఎన్నికల కోసం పవర్ ప్యాక్డ్ టీంను సిద్ధం చేసింది. 64 మందితో కాషాయ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యవర్గంలో 3 మాజీ ముఖ్యమంత్రులు, 18 మంది ఎంపీలు, 10 మంది మహిళా నాయకులు ఉన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ హైకమాండ్ త్రిపుర, నాగాలాండ్, అస్సాం నుంచి 3 నేతలకు కార్యవర్గంలో అవకాశం కల్పించింది. సంస్థాగత అనుభవం, యువ రక్తం, ప్రాంతీయ వైవిధ్యం, సమగ్ర సామాజిక సమ్మిళితంగా బీజేపీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసింది. బీజేపీ కొత్త కార్యవర్గంలో తెలంగాణ నేతలెవరికీ చోటు దక్కలేదు. ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను బీజేపీ హైకమాండ్ తొలగించింది. ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించిన అధిష్టానం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్కు ఉద్వాసన పలికింది. లక్ష్మణ్ స్థానంలో అమర్ పాల్ మౌర్యను నియమించింది. జాతీయ కార్యవర్గంలో కనీసం 2 ఆఫీస్ బేరర్లు ఉంటారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశించగా ఏ ఒక్కరికి జాతీయ కమిటీలో చోటు దక్కలేదు. ఇక కొత్తగా ఏర్పాటైన జాతీయ కార్యవర్గంలో 40% మంది అధికారిక పదవుల్లో లేనివారే ఉన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని నేతలకు చోటు కల్పించింది హైకమాండ్. ప్రాంతాల వారీగా బీజేపీని మరింత బలోపేతం చేసేలా కూర్పు చేశారు. అనుభవజ్ఞులు, యువ నాయకత్వంతో జట్టులో సమతుల్యత పాటించారు. పాత, కొత్త నాయకుల కలయిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి, రామ్ మాధవ్కు చోటు లభించింది. కీలక నేతలకు జాతీయ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం పార్టీ జనరల్ సెక్రటరీలుగా వినోద్ ధావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా రామ్ మాధవ్కు బాధ్యతలు కట్టబెట్టింది. మాజీ సీఎంలు వసుంధరా రాజే, తీరత్ సింగ్ రావత్, బప్లవ్ దేవ్ సేవలను వినియోగించుకునేలా కార్యవర్గంలోనికి సరికొత్త బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీకి చెందిన పురంధేశ్వరి సహా 13 మందిని ఉపాధ్యక్షులుగా ప్రకటించింది పార్టీ హైకమాండ్. జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను నియమించింది. జాయింట్ సెక్రటరీలుగా ముంబైకి చెందిన శివ్ ప్రకాష్, ఛత్తీస్గఢ్కు చెందిన సౌదన్ సింగ్ నియమితులయ్యారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాకు చోటు కల్పించింది. ఇక జాతీయ కార్యదర్శులుగా 16 మందికి అవకాశం దక్కగా జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, జాతీయ సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగల్ ఎంపికయ్యారు. ఇక పంజాబ్కు చెందిన తరుణ్ చుగ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జిగా వ్యవహరించబోతున్నారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్కు చెందిన మహేంద్ర పాండేకు అవకాశం కల్పించారు. ఇక అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్గా ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది పార్టీ అధిష్టానం. అన్ని వయస్సుల వారిని ఆకర్షించాలన్న లక్ష్యంతో కార్యవర్గంలో నేతలను తీసుకుంది హైకమాండ్. ఈ కమిటీలో 6 40 ఏళ్లలోపు నాయకులు ఉండగా 15 మంది 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు ఉన్నారు. వ్యూహాలు, కార్యనిర్వాహక సామర్థ్యం గల నాయకులనే ఎంపిక చేసిన కమలం పార్టీ నాయకత్వం పరిపాలనా అనుభవం, రాజకీయ చాణక్యం గల నేతలకు చోటు కల్పించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని కూర్పు చేసింది. మహిళలకు పార్టీ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఉన్నత చదువులు, రాజకీయ పరిజ్ఞానం గల వారితో టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కొత్త జాతీయ కమిటీ ప్రకటనతో మరో చర్చ కూడా ఊపందుకుంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు అవకాశం రాకపోవడంతో కేబినెట్ విస్తరణలో చోటు ఇచ్చే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతుంది. అయితే దీనిపై పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సంకేతాలు వెలువడలేదు.